హే గాయ్స్, నేను మీ కేశవ్ వర్మ, వ్యూస్ ఆఫ్ కేశవ్. ఈరోజైతే కనుక కేకేడి బైకర్స్ ఒక మీటప్ అయితే ఉంది. సో ఈ మీటప్ కోసం నన్ను ఇన్వైట్ చేశారు, నన్ను మా ఫ్రెండ్ని కూడా. సో వీడు గౌరీ శంకర్ అనమాట, ది ప్రో రైడర్, ద పర్సన్ హూ టాట్ మీ టు డ్రైవ్ అని చెప్పి మాత్రం అసలు అన్ను, ఎందుకంటే వీడికే డ్రైవింగ్ రాదు, వేస్ట్ గడికి. వీడికి నేను నేర్పించానని చెప్పుకోవాలి. సరే 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 బ్రో, నిజాలు చెప్పకూడదు. అండ్ ఈ బ్లాగ్ మొత్తం చూడండి. హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. ఏ అవును 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 అవును, ఇగో మేమిద్దరం మాట్లాడుతుంటే ఇది వచ్చి ఎక్కేస్తుంది మీద. మెయిన్ గెస్ట్ ఇగో, ఇది మా జూలీ అనమాట. ఇది చూడు, కెమెరా వంక చూడు, బండి వంక అది కెమెరా వంక, ఇలా చూడు. సర్లే, అది బాగా మూడ్ ఆఫ్ అయినట్టుంది. సో అంటే దాని వీడియో చేయని చెప్పి బండి వాసన చూస్తుంది. ఇది ఇదిగో జూలీ, ఇదిగో వచ్చింది. మనం అంటే ప్రేమ లవ్వు, అమ్మాయిలకే కాదు కుక్కలకు కూడా లవ్వే మనం అంటే. అది సో మనమైతే కనుక స్టార్ట్ అవుతున్నాం. నేనైతే కనుక రైడింగ్ గేర్ అంతా వేసుకొని గ్లోవ్స్ ఒకటి వేసుకొని ఉన్నాను. మా వాడైతే కనుక హెల్మెట్ వేసుకున్నాడు. ఆడ అది వేసుకోవడం గొప్ప, కానీ దానికి టైం బుక్స్ అవుతున్నాడు. నేనేంటా అంటే మొత్తం రైడింగ్ గేర్ వేసుకొని అర్థంలో చేసుకుంటున్నాను ఎంత అందంగా ఉన్నా అని చెప్పి. దారిలో మా బండోడిని వీడియో తీరా అంటే బద్దకం వేసి తీయలేదాడు. మళ్ళీ ఏమో మర్చిపోయానని చెప్పి వచ్చి చెప్పాడు. సో మనమైతే కనుక స్టార్టింగ్ పాయింట్కి అయితే వస్తాం. ఇది మన కాకినాడ డీమార్ట్ దగ్గర ఉన్న ఒక సెంటర్ అనమాట. సో ఇక్కడ నుంచి అందరం స్టార్ట్ అవుతాం. మనోళ్ళు అయితే కనుక మొత్తం అంతా మాట్లాడుకుంటున్నారు. బ్రీఫింగ్ అయితే జరుగుతుంది. బ్రీఫింగ్ అంటే తెలుసు కదా, ఎట్లా చెప్తారు, సేఫ్టీ రూల్స్ ఎట్లా వెళ్ళాలి, హెల్మెట్ వేరింగ్, హెల్మెట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, వాట్ ఎవర్ అయితే ఏవైతే అవసరమో అవన్నీ ఉండాలని చెప్పేసి అంటారు. మనకి అవన్నీ బ్రీఫింగ్ చాలాసార్లు వినేసాం కాబట్టి మనం వినం. అండ్ మనం బ్లాగ్ చూసుకుంటాం. అండ్ యాక్చువల్గా అయితే కనుక ఈ రైడ్ ఎందుకు పెట్టారంటే, రైడ్ కూడా కాదు, ఒక మీటప్ లాగా. ఎందుకంటే లైక్ కేకేడి బైకర్స్ ది మీటప్ రైడ్ అయ్యి చాలా రోజులు అయితే అయింది, చాలా నెలలు అయింది చెప్పాలంటే. సో మన అడ్మిన్స్ అయితే కనుక సరదాగా ప్లాన్ చేశారు, ఇట్లా ఒకసారి మీట్ అవుదాం, ఎక్కడికన్నా వెళ్దాం అని చెప్పేసి అంటే మా అడ్మిన్స్ అందరూ ఒక డెస్టినేషన్ ప్లాన్ చేశారు. అది ఉప్పాడ బీచ్. దాని తర్వాత మా అందరిని ఇన్వైట్ చేశారు అనమాట, ఇక్కడికి వెళ్దాం అని చెప్పి. సరే అని చెప్పి మేమైతే అందరం జాయిన్ అయ్యాం. ఇక్కడికి వచ్చాక మన కుర్రోళ్ళు అందరూ ఉన్నారు. నేనేమో ఏంటంటే బ్లాగ్ తీసుకుంటున్నాను. కుర్రోళ్ళు కూడా మనతో పాటు వస్తారు. సో సహాయ్ టు ఎవ్రీ వన్. దిస్ ఇస్ మా ఫ్రెండ్ కూడా ఎక్కడే ఉన్నాడు. వాడికి ఏం చేయాలి తెలియక నాతో పాటు అలా తోకా తిరుగుతున్నాడు. మన బైక్ అయితే కనుక ఇక్కడే ఉంది. అండ్ ఇంకా చాలా బైక్స్ అయితే వచ్చాయి ఇక్కడికి. ఆర్సీ అండ్ ఎంటీస్, R15, ఎన్ఎస్, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్స్, అలా చాలా రకాల బైక్స్ అయితే వచ్చాయి. ట్రయాంప్ కూడా వచ్చింది. సో ఇంకా మనం ఫర్దర్ గా చూసుకోవచ్చు. బీచ్ కి అయితే వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సరే సరే కానీ ఈ థమ్స్అప్ సంగతి పక్కన పెడదాం. నేనైతే కనుక స్టార్ట్ అయిపోయాం మొత్తం అందరం. నేనైతే కనుక లాస్ట్లోను, ఎందుకంటే ప్రతి ఒక్కరిని కవర్ చేస్తామని చెప్పి ఇదేంట్రా అంటే వైజర్ ఎట్టుకొని చేతితో చూపిస్తున్నాడు. ఓ అమ్మాయి హెల్మెట్కి వైజర్ విరిగిపోయింది. సో వైజర్ ఎట్టుకొని షో కొడుతున్నాడు. అంటే ఎడిగే వైజర్ ఉందా ఏంటి, సర్లే ఏముందిలే కానీ. మనోడే కదా, వెనక్కి తిరిగితే కనుక మనోడైతే బుల్లెట్ల మీద వస్తున్నారు వెనకాల. మనమైతే కనుక లాస్ట్ నుంచి అందరినీ కవర్ చేసుకుంటాం, ముందుకు వెళ్తున్నాం. వీడేంట్రా అంటే సిగ్నల్స్ ఇస్తున్నా, ఇల్లు ఆగు ఏంటి, సర్లే ఏముందిలే పడుకో. మనోడైతే గనక బేసిక్ రైడింగ్ గేర్ అండి, లైక్ హెల్మెట్ మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే ఇది సిటీ రైడే కాబట్టి ఫుల్ రైడింగ్ గేర్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ప్రతి మ్యాండేటరీ అయితే కాదు. సో అందుకే హెల్మెట్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి చెప్పు. మన అయితే హెల్మెట్ వేసుకొని వచ్చారు. అండ్ మనం అయితే కనుక సిటీకి డిస్టర్బెన్స్ లేకుండా స్లోగా అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక గోల్ చేస్తున్నా సరే ఎవరు ఉంటారు కాబట్టి పర్లేదు. కానీ ఇక్కడైతే కనుక గోల్ ఏం చేయకుండా మనం నీట్గా సాఫీగా వెళ్ళిపోతున్నాం. మొత్తం ట్రాఫిక్ రూల్స్ ఒబే చేసుకుంటా వాళ్ళంతా సిగ్నల్స్ ఫస్ట్ లాస్ట్ పాస్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇక్కడైతే కనుక ట్రయాంప్ వచ్చింది. అండ్ మా డామినర్ వచ్చింది. మన డామినర్ వచ్చిందంటే చాలులే. ట్రయాంప్ వచ్చింది, R15 వచ్చాయి, ఎంటీలు వచ్చాయి, బుల్లెట్లు రాయల్ ఎన్ఫీల్డ్లో కొన్ని వచ్చాయి. అండ్ ఇంకా బళ్ళు వచ్చాయి, నాకు ఎన్ఎస్ గట్టయే వచ్చాయి. అన్ని పేర్లు చెప్పాలంటే కష్టం, గుర్తుపెట్టుకోను కదా. వచ్చాయి. సో మనైతే కనుక స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాం. అలా మనం అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మధ్య స్కూటీ అంక కూడా వచ్చారు. స్కూటీ అంక కూడా మాస్క్ వాడే సెట్ చేస్తాం దారిలో. మొహం పగిలిపోద్ది. సరే సరే అంకుల్ సంగతి పక్కన పెట్టు. మనం అయితే కనుక బీచ్ రోడ్ లోకి ఎంటర్ అయిపోయాం. అంటే ఇది ఒక మార్గం బీచ్ రోడ్ లోకి రావడానికి. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మన డెస్టినేషన్ ఒక 10 నిమిషాలు మాత్రమే. అండ్ అక్కడికి వెళ్ళాక మనం మాట్లాడుకునేది అంటూ ఏముందంటే, లైక్ మళ్ళా అందరితో కలిసి ఉన్నాం కాబట్టి ఈ లోపల జరిగిన ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకుంటాం. లేకపోతే ఏమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ సరదాగా షో చేసుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అన్ని అయితే జరుగుతాయి అక్కడికి వెళ్ళాక. ఎందుకంటే అందరం కలుస్తాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తాం. కొంతమంది అయితే కనుక బీచ్లో స్నానాలు చేస్తాం అనుకుంటారు. ఇంకొంతమంది నాలాగా ఉంటారు కదా, వ్లాగర్స్ వ్లాగ్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఏంట్రా అంటే అమ్మాయిలు అనేసుకుంటారు. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. వచ్చేసాం రా బుల్లోడా బీచ్ దగ్గరికి. ఇదే మన బీచ్ ఎంట్రన్స్ లో ఉన్నాం. చెప్పాలండి ఇంకా ముందుకే మన డెస్టినేషన్ వచ్చేసి రాళ్ళ దాకా వెళ్ళిపోతాం మనం, ఉప్పాడ బీచ్. సో కనుక మన వాళ్ళైతే కనుక ట్రాఫిక్ లో జామ్ అయిపోయి వెనకాల ఉన్నారు. మనం అయితే కనుక ముందుకి మూవ్ ఆన్ అవుతున్నాం. వాళ్ళు ఇంకా ఉన్నారు మధ్యలో, వాళ్ళంతా కలిసి అవుతాం అని చెప్పేసి అన్నారు.
సో, మనమైతే గనుక ముందెళ్ళి ప్లేస్‌కి అప్లై చేయలేకపోతే మనోళ్ళకి అప్లై చేస్తారు. అండ్ ఇదే మన కాకినాడ, ఉప్పడ బీచ్ అయితే గనుక చాలా అందంగా ఉంటది చూడడానికి నాలాగా. సర్లే, సర్లే, సర్లే. సర్లే ఏముందిలే గానీ సరదాగా అంటాం మీరు సీరియస్‌గా తీసుకోకూడదు. సో, ఈ బీచ్ అయితే గనుక చాలా బావుంటది. అండ్ యూ షుడ్ మస్ట్ విజిట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ లవర్స్ ఆర్ సర్లే, సర్లే ఏముందిలే గానీ అందరూ నాలా సింగిల్స్‌లో ఉంటారు గదా! సో, ఇదైతే గనుక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ కన్నా, ఫ్రెండ్స్ కన్నా, లవర్స్ కన్నా వాటెవర్ ఇట్ ఈస్ ఇంకేమన్నా సరే బావుంటది ప్లేస్ అనేది. మేమైతే గనుక మా చిన్నప్పటి నుంచి చాలా సార్లయితే వచ్చి ఉన్నాం కాబట్టి మాకంత అంటే ఎగ్జైటింగ్ అయితే ఏముండదు కానీ ఓకే. కానీ ఎప్పుడొచ్చినా సరే అదో రకమైన ఫీల్ ఉంటదంట. ఇట్లా ఫీలొస్తది. ఇట్లా ఉండిపోవాలి ఇక్కడే అని చెప్పేసి. కానీ ఉంటే గనక బాగా అలసిపోనేస్తారు. 6.5 hours later. వస్తాం బీచ్‌కి చెప్పాను కదా! ఈ మీటప్ అని చెప్పేసి మొఖం బాగా కనపడతదా? ఓకే. ఇప్పుడు బాగా కనపడుతుంది. సో, మరీ ఎరగానైతేనేమో సో, ఏంటంటే గనక ఈ మీటప్ అయితే అయింది. బీచ్‌లో ఉన్నాం. సరదాగా ఏంటంటే చాలా రోజులైంది కాబట్టి కేకడి బైక్ అనేది ఒక మీట్ అయితే ప్లాన్ చేశారు. సో, అయితే అందరం వచ్చాం. ఇక్కడైతే గనక అన్ని బైక్స్ ఉన్నాయి. మనోళ్ళంతా అక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు. నేనైతే గనక ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నా. మా వోడికి చెప్పాను కదా! నా తోకలన్నీ తిరుగుతున్నాడు ఎలాగా ఇంకా ఇంకో పని లేనట్టు. సో, మన బైక్ అయితే గనక చివరన పెట్టాం. ఎందుకంటే బాగా కనపడాలి కదా అందరికి. వచ్చిన ప్రతి ఒక్కరికి లైక్ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా స్టార్టింగ్ మన బైక్ ఉంటది. అండ్ దెన్ ఇక్కడ మనోడు RC 390 ఎన్ని కాదు మా ఊడిది కాదులే మా ఊడికి అంత సీన్ లేదు ఇంకొకటి ఇంకో RC 390 మాట్లాడుకో రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ బుల్లెట్ 350 మనోడు ఎక్స్పెండ్ పర్లేదు. నా బండి కూడా బానే ఉంటది. ఫ్యాన్స్‌ని బానే అట్రాక్ట్ చేస్తుంది. ఇన్ని బండ్లుంటాయి గానీ, ఆ బండి మీదకి ఎక్కి ఫోటోస్ తీసుకోవడం ఒక ఫ్యామిలీ. అంటే యాక్చువల్‌గా నా పర్మిషన్ తీసుకోలేదు. అది చాలా బాధాకరమైన విషయం. సో కుర్రలు వీళ్ళు మన వాళ్ళ మధ్యలో అయితే ఆపేశారు వ్లాగ్ ని ఫోటో తీస్తున్నాం అని చెప్పేసి ఒక పోలీస్ అయితే వచ్చారు ఇక్కడికి. ఆ సార్ వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం అడిగారు. ఆయనకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్లా చెప్పాలంటే ఇది ఒక హెల్మెట్ అవేర్నెస్ రైడ్ అని చెప్పేసి చెప్పారు. బట్ ఓకే హెల్మెట్ అవేర్నెస్ రైడ్ ఓకే హెల్మెట్ అవేర్నెస్ రైడ్ ఇగో హెల్మెట్ ఇక్కడ ఉంది. హెల్మెట్ అండ్ రైడింగ్ జాకెట్ ఇంకా వదిలే హెల్మెట్ అంటే నాకు చాలా గుర్తొస్తుంది. సో, అలా బీచ్‌ని చూస్తా ఉండే లోపల టైం అయితే అయిపోయింది. ఈవినింగ్ అప్పటికే 5, 5:30 దాటేసింది. యాక్చువల్‌గా మనం స్టార్ట్ అయ్యేసరికి 3:30, 4 అయిపోయింది. సో, ఇక్కడికొచ్చి షో తీసుకునేసరికి టైం ఎంత అయిపోయింది. మామూలుగా గనుక ప్లాన్ ఏసుకున్నారు. కొంతమందయితే బీచ్‌లోకెళ్ళి స్నానం చేస్తారు. ఇంకొంతమంది ఇంటికెళ్ళిపోదాం అని చెప్పేసి. ఇంకొంతమంది ఇంకా ముందుకెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేద్దాం అన్నారు. మొన్ననే బాయ్ ఫ్రెండ్ ఓకే. గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడిందంట. సర్లే. నేను మా బండోడైతే గనుక ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది ఎళ్ళిపోతున్నారు. నేను బండోడైతే గనుక ఇక్కడ వెయిట్ చేస్తుంటే బండోడు ఏదో చేతులో ఏదో పట్టుకున్నాడు. అగ్గిపెట్టి. ఆహా! ఆటగాడురా. ఆ! ఆ! ఓకే గైస్ దాన్ని ఇక్కడితో మన వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. హోప్ యూ గైస్ విల్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మనం నెక్స్ట్ మన వ్లాగ్ సాటర్డేలో మళ్ళీ కలుద్దాం. సాటర్డే ఏ వ్లాగ్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నా. ఏమైనా సజెషన్స్ ఉంటే గనుక కామెంట్‌లో పెట్టండి. Just want to say